వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మసాలా దోశ తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులో 4 బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలపై ఉన్న మట్టి పోయేలాగా వాటర్తో కడగాలి. ఈ కడిగిన బంగాళదుంపల్లో 1 గ్లాస్ వాటర్ని పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుని బంగాళదుంపలను వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ బంగాళదుంపలపై ఉన్న స్కిన్ తీసుకుని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. పొట్టు తీసిన బంగాళదుంపలను చేతితో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు వేసుకోవాలి. ఈ పోపును గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పోపు ఫ్రై అవుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ప్యాన్పై మూత ఉంచుకోవాలి. కరివేపాకు చిటపట్లాడడం తగ్గిన తర్వాత మూత తీసుకుని ఈ పోపును కలుపుతూ ఫ్రై చేయాలి. పోపును మీడియం లేదా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమం ఫ్రై అవుతున్నప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఆయిల్లో వేసిన ఇంగువ బాగా కలిసేలాగా కలపాలి. దోరగా వేగిన తాలింపులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు ఈ పోపులో బాగా కలిసేలాగా కలపాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు నీళ్లు ఊరి త్వరగా మగ్గుతాయి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ప్యాన్పై మూత ఉంచుకుని మగ్గించుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ప్యాన్పై మూత తీసి ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. మరలా ప్యాన్పై మూత ఉంచి మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలను మధ్యలో కలుపుతూ మగ్గించుకోవడం వల్ల ఈవెన్గా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత మరలా ప్యాన్పై మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లో మగ్గి ఉన్నాయి. ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానీని వేసుకోవాలి. బఠానీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి. బంగాళదుంపలకు ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలపాలి. బంగాళదుంప ముక్కలకు ఉల్లిపాయ బాగా పట్టేలాగా కలిపిన తర్వాత ప్యాన్పై మూత ఉంచి మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత ప్యాన్పై మూత తీసి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న కట్ట కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ని పోసుకోవడం వల్ల ఈ మసాలా కొంచెం గుజ్జుగా ఉంటుంది. మసాలా కొంచెం డ్రైగా ఉండాలి అంటే వాటర్ని యాడ్ చేసుకునే అవసరం లేదు. వాటర్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత ఉంచి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్యాన్పై మూత తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఈ మసాలా అంతటికి బాగా పట్టేలాగా కలపాలి. గరం మసాలా ఈ మసాలాకి మొత్తం బాగా పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలా దోశ తయారు చేసుకోవడానికి ఆలూ మసాలా రెడీ అయింది. ఈ ఆలూ మసాలాని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి. దోశ వేసుకోవడానికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం పోసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పులో 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో లింక్ని ఈ మసాలా దోశ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాము. డీటెయిల్గా దోశ బ్యాటర్ ప్రిపరేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని ఓపెన్ చేసి చూడగలరు. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ ప్యాన్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ అంతా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక లోతుగా ఉన్న గరిటెతో దోశ పిండిని తీసుకుని దోశలా ప్యాన్పై స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకోకపోయినా దోశ బాగానే వస్తుంది. ఆయిల్ని దోశ అంతా ఒకసారి అట్లగాడతో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్తో ఈ మసాలాని దోశపై స్ప్రెడ్ చేసుకోవాలి.
మసాలా ఎక్కువ లేదా తక్కువ స్ప్రెడ్ చేసుకోవడం మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఈ ఆలు మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత ఆలు మసాలా దోశపై స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరలా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ దోశను మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత దోశని ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన దోశ పిండిని కూడా దోశలా పోసుకుని కొంచెం కాలిన తర్వాత దానిపై ఆలు మసాలాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలు మసాలా స్ప్రెడ్ చేసుకున్న దోశని బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోనికి తీసుకోవాలి. అంతే, ఎమ్మీగా ఉండే మసాలా దోశలు రెడీ అయ్యాయి. ఈ మసాలా దోశలను టమాటో కోకోనట్ చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ మసాలా దోశను పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. మనవంటిల్లు ఛానల్ రెసిపీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మరియు టిప్స్ కోసం మనవంటిల్లు.in వెబ్సైట్ని చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మనవంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.